పరమశివుడి జటలో గంగమ్మ ప్రవహిస్తుంది. గొంతులో హాలాహలం ఉంటుంది. కానీ ఆయన తలపై మెరిసే చల్లని చంద్రుడు ఎందుకుంటాడు? సముద్రమదనం సమయంలో దేవతలు అసురులు కలిసి మంద్రపర్వతాన్ని మదించినప్పుడు మొదటగా హాలాహల విషం బయటపడింది. ఆ విషం ఎంత శక్తివంతమైందంటే ఒక్క చుక్క భూమిపై పడినా కూడా సమస్త సృష్టి నాశనమయ్యేది. దేవతల ప్రార్థనతో శివుడు కరుణించి ఆ హాలాహలాన్ని స్వయంగా తానే తాగాడు. దాంతో ఆయన గొంతు నీలంగా మారిపోయింది. అప్పటి నుండి ఆయనను నీలకంఠేశ్వరుడు అని పిలవడం ప్రారంభించారు. కానీ ఆ విషపు దహనం అంత సులభం కాదు. శివుడి తల మండిపోతూ బగబగలాడింది. అప్పుడు చంద్రుడు వచ్చి శివుణ్ణి కరుణ కోరాడు. తాను శివుడికి శిరోభూషణంగా ఉండాలని, తన చల్లని కాంతితో ఆయన తలమండుట తగ్గిస్తానని ప్రార్థించాడు. శివుడు సంతోషించి చంద్రుణ్ణి తన జటలో ధరించాడు. అప్పటి నుండి శివుడి విగ్రహాలలో చంద్రకళ తలపై కనిపిస్తుంది. చంద్రుడు అంటే మనసుకు ప్రతీక. శివుడు చంద్రుని తలపై ఉంచుకోవడం అంటే మనసును నియంత్రించడం. చంద్రుని 16 కళలు అంటే మనిషి జీవితంలోని 16 శక్తులు. వాటన్నింటికీ అధిపతి శివుడే అని సూచన. చంద్రుడు చల్లదనానికి, ప్రశాంతతకు సూచకం. కాబట్టి శివుడు భక్తులకు చెబుతుంది ఒకటే: ఎంత పెద్ద సమస్య వచ్చినా మనసును చంద్రుల్లా చల్లగా ఉంచుకోవాలి అని. శివుడి తలపై మెరిసే ఆ చంద్రుడు కేవలం అలంకారం కాదు, అది మనసు మీద శాసనాధికారాన్ని సూచించే ఆధ్యాత్మిక చిహ్నం. ఈ స్టోరీ నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన శివకథలు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో భాగమవ్వండి. మర్చిపోవద్దు.